విలువలు ఆయన పెట్టుబడి, క్రమశిక్షణ ఆయన వ్యూహం, నాణ్యత ఆయన పనితీరు, అనుభవం ఆయన పాఠశాల. ప్రారంభించబోయే పని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం ఆయన నైజం. వ్యాపారమంటే లాభాలను ఆర్జించడం మాత్రమే కాదు, అందులో జాతీయ సంపదను కూడా పెంచాలన్నది ఆయన లక్ష్యం. సంపాదించిన దానిలో వారసులకే కాదు, సమాజానికి భాగం పంచివ్వాలన్నది ఆయన ఆశయం. ఎక్కడో ఓ చిన్న గ్రామంలో చిరు వ్యాపారిగా మొదలైన ఆయన ప్రస్థానం అంచెలంచెలుగా ఎదిగి అప్రతిహతంగా సాగింది. ఆయన పేరు ప్రపంచ స్థాయిలో ప్రఖ్యాత వ్యాపారవేత్తగా నిలవడమే కాదు, సామాజిక సేవా రంగంలో చెరగని ముద్రయింది. ఇప్పుడు ఆయన పేరే ఒక బ్రాండ్. ఆయనే జిఎంఆర్గా ప్రపంచ ప్రసిద్ధుడైన గ్రంథి మల్లికార్జునరావు. గ్రంథి మల్లికార్జునరావు 1950వ సంవత్సరం జూలై 14న శ్రీకాకుళం జిల్లాలోని రాజాంలో జన్మించారు. ఆయన తండ్రి బంగారం వ్యాపారి. ఆయనకు 7 సంతానం. 4 సోదరుల్లో మల్లికార్జునరావు 3వవాడు. వ్యాపారం తప్ప చదువుల గురించి పెద్దగా ఆలోచించే కుటుంబం కాదది. దుకాణంలో కూర్చోవడానికి కూడికలు తీసివేతలే కనీస అర్హతలుగా భావించేవారు. అందుకే పెద్దబ్బాయిలిద్దరికీ ప్రాథమిక విద్య పూర్తవగానే వ్యాపార బాధ్యతలు అప్పగించేశాడు ఆ తండ్రి. కాని మల్లికార్జునరావు విషయంలో అలా జరగలేదు. హాయిగా స్నేహితులతో ఆడుకోవడం, సైకిల్పై షికారులు చేయడం, దగ్గర్లోని విజయనగరం వెళ్లి సినిమాలు చూడడం, ఇలా ఆనందంగా సాగింది ఆయన బాల్యం. ఆ సరదాల ఫలితమే ఎస్ఎస్ఎల్సి ఫెయిల్ అయ్యారు. అంతే, చదివింది చాలు, ఇక వ్యాపారంలో పెట్టేద్దామని భావించారు ఆయన తండ్రి. అయితే మల్లికార్జునరావు ఆలోచనలు మాత్రం మరోలా ఉన్నాయి. కారణం, ఆయనకిష్టమైన వెంకట్రావు మాస్టారు చెప్పినట్లు కష్టపడి చదువుకోవాలనుకున్నాడు. చదువుకుంటేనే బంగారు భవిష్యత్తు, నా మాట విని మళ్లీ పరీక్షలకు సిద్ధమవు అని ప్రోత్సహించారు ఆ మాస్టారు. అంతేకాదు, మాస్టారు గారే మల్లికార్జునరావుకు భవిష్యత్తులో ఓ మహత్తరమైన విశిష్ట వ్యక్తిగా ఎదగడానికి పునాదులు వేశారు. దాంతో మల్లికార్జునరావుకు చదువుకోవాలన్న పట్టుదల పెరిగింది. ఇదే విషయం ఇంట్లో చెబితే పరీక్ష ఫీజు కట్టే ప్రసక్తే లేదన్నారు వాళ్ల నాన్నగారు. కుర్రాడు చదువుకుంటాను అంటే వద్దంటారేంటి అని ఎలాగోలా ఆయన్ను ఒప్పించారు వాళ్ల నాన్నగారి మిత్రుడు సీతాపతి డాక్టర్. అలా మల్లికార్జునరావు మరోసారి ఎస్ఎస్ఎల్సి పరీక్షలకు హాజరయ్యారు. పట్టుదలతో చదివి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యారు. అప్పట్నుంచి అతనికి చదువుపై శ్రద్ధ పెరిగింది. బొబ్బిలిలో పియూసీ ప్రథమ శ్రేణిలో పాసయ్యారు. ఆ తరువాత విద్య విషయంలో వెనుతిరిగి చూడలేదు. ఆపై ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మెకానికల్ ఇంజనీరింగ్లో చేరారు మల్లికార్జునరావు. ఓ రకంగా ఆయన భవిష్యత్తుపై అక్కడి నేపథ్యం ఎంతో ప్రభావం చూపింది. అక్కడే ఆయనలోని నాయకత్వ లక్షణాలు మొగ్గతొడిగాయి. విశ్వవిద్యాలయంలో అడుగుపెట్టిన అతి కొద్ది కాలంలోనే విద్యార్థి నాయకుడిగా ఎదిగారు. ఒక పక్క నాయకుడిగా ఎదుగుతూనే ఇంజనీరింగ్లో టాప్ ర్యాంక్ సాధించారు. ఇంటికి రాగానే తండ్రి తీసుకున్న నిర్ణయం తెలిసి ఆశ్చర్యపోయారు. అది ఆస్తుల పంపకం. 4 కొడుకులకు ఆస్తులని వ్యాపారాలని పంచేశారు ఆ తండ్రి. ఆ పంపకాల్లో మల్లికార్జునరావుకి 3 లక్షల రూపాయలు, 2 ఎకరాల భూమి, ఒక ఇల్లు వచ్చాయి. తనకొచ్చిన వాటాతో వ్యాపారం చేద్దామనుకున్నారు. కానీ ఇంత చదువు చదివి వ్యాపారం చేయడమేంటి, ఏదైనా ఉద్యోగం చూసుకో అని సలహా ఇచ్చారు తండ్రి. ఫలితంగా రాజమండ్రి పేపర్ మిల్లులో షిఫ్ట్ ఇంజనీర్గా చేరారు. జీతం 500 రూపాయలు. అయితే అక్కడి పనితీరు నచ్చక 3 నెలల్లోనే ఉద్యోగం మానేసి రాజాం తిరిగొచ్చేశారు. దాంతో వాళ్ల నాన్నకి మల్లికార్జునరావుపై విపరీతమైన కోపమొచ్చింది. మళ్లీ ఉద్యోగ వేట. ఈసారి శ్రీకాకుళంలో నీటిపారుదల శాఖలో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్గా చేరారు.
అక్కడ పెద్దగా పనుండేది కాదు. జీవితంలో ఎదగాలనుకుంటే ఇది సరైన పద్ధతి కాదు అని అప్పుడే అర్థమయ్యింది. ఆ సమయంలోనే హఠాత్ పరిణామం. అది ఆయన జీవితాన్నే పూర్తిగా మార్చేసింది. మల్లికార్జునరావు తండ్రి మరణించారు. ఉద్యోగ ప్రయత్నాలు మానుకున్నారు మల్లికార్జునరావు. అన్నదమ్ములతో కలిసి రాజాంలోనే వ్యాపారం మొదలుపెట్టారు. నా ఇంజనీరింగ్ అంటే ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలని చెప్పేసి నేను సమస్యలు పడుతున్నప్పుడు ఆ రోజుని నేను ఈ మా ట్రేడింగ్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వాలని చెప్పి అనుకుని పర్టికులర్ మా ఎల్డెస్ట్ బ్రదర్కి వచ్చి కూర్చొని ఈ ట్రేడింగ్ గురించి నేర్చుకునేవాడిని. ఆ రోజుల్లో మేము మినుగులు పెసలు ఇవన్నీ కూడా చెన్నై అమ్ముతుండేవాళ్ళవి. ఆ చెన్నై స్మాల్ ట్రేడర్స్ వాళ్ళకి అమ్ముతుండేవాళ్ళవి. అది అలాగే అమౌంట్ బాగా బిగ్ అమౌంట్ అయిపోయింది. అది వాళ్ళు ఎవరు పే చేయడం లేదు. అప్పుడు బ్రదర్స్ నువ్వు వెళ్ళి కలెక్ట్ చేయని చెప్పి అన్నారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి నేను అక్కడ ఎలాగైనా పరిధిలో పెట్టుకొని ఇచ్చేయాలని చెప్పి వెళ్ళి అక్కడ ఉండి అక్కడ చెన్నైలో వాసుమన్పేటలో ఉండేవాళ్ళు. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ అక్కడ వెళ్ళి నేను అక్కడ మా ట్రేడర్తో వాళ్ళకి కమిషనేజ్ ఉంటే ఆ నాయనో సైకిల్ తీసుకొని వెళ్ళి మార్నింగ్ వెళ్ళి సైకిల్ మీద వెళ్ళి రోజు 20-25 కిలోమీటర్లు అయ్యేది. వెళ్ళి క్యాచ్ చేసుకొని వాళ్ళని కన్విన్స్ చేసి ఆ డబ్బంతా వసూలు చేసాం. ఆల్మోస్ట్ ఇట్ టుక్ ఫర్ 3 or 4 months. ఎందుకంటే ట్రేడింగ్ మా బ్రదర్ నేర్చుకుంది ఇది ఫండమెంటల్ ఆఫ్ బిజినెస్. ఇది నా జర్నీలో ఫస్ట్ నేను స్టూడెంట్ లీడరు, తర్వాత ట్రేడరు, మ్యానుఫ్యాక్చరరు, తర్వాత బ్యాంకరు, ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపరు. ఈ స్టేజ్లో ఫస్ట్ నేను ట్రేడింగ్ మా బ్రదర్ నేర్చుకుంది. దట్ ఈస్ ఏ ఫండమెంటల్ బిజినెస్ ఎక్కువను లౌక్యము అని నేర్చుకుంది. అది ఐ థింక్ దట్ వీ కెనాట్ గెట్ దట్ టైప్ ఆఫ్ టీచింగ్ ఎనీ మేనేజ్మెంట్ స్కూల్. ఇది వ్యాపారంలో ఆయనకి అన్నయ్యలే ఆది గురువులు. అలా ఆయన మొట్టమొదటిసారి ఓ ట్రేడర్గా అవతారమెత్తారు. వ్యాపారంలో భాగంగా రాజాం చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి రైతుల దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేసేవారు. అలా కొన్న వాటిని చెన్నై, నాగ్పూర్లలో అమ్మేవారు. అయితే ఇంజనీరింగ్ చేశానన్న ఆత్మవిశ్వాసం పూర్తిగా ఆయనలో ఉండేది. అందుకు కారణం అప్పటికి జిల్లాలో ఇంజనీరింగ్ చదివిన వాళ్లు కేవలం 2-3 మాత్రమే. ఇంజనీరింగ్ చదివి ఇలాంటి వ్యాపారం ఏంటి, అయినా లెక్కలు వ్యాపారం నీకేం తెలుసు అని అనేవారు. ఆ అనుభవాలే ఆయనకు వ్యాపార పాఠాలయ్యాయి. మరోవైపు వ్యాపార దక్షత, ఓర్పు, నేర్పు, సహనం, ప్రణాళికలను ఏ బిజినెస్ స్కూల్ వెళ్లకుండానే అంతటి సామర్థ్యాన్ని సొంతం చేసుకున్నారు. అదే సమయంలో మల్లికార్జునరావుకు రైతుల సమస్యలు, బాధలు, సమాజం పట్ల బాధ్యత వంటివి అవగతమయ్యాయి. అలా కొద్ది రోజుల్లోనే ఆయనలోని వ్యాపారవేత్తతో పాటు సామాజికవేత్త కూడా వెలుగులోకొచ్చాడు. వారి అవసరాల ఆధారంగా ఓ కొత్త వ్యాపారం చేద్దామని నిర్ణయించుకున్నారు. అప్పుడప్పుడే ఆయన ఆర్థికంగా నిలదొక్కుంటున్న సమయం. అయినా వ్యాపారం, సామాజిక అవసరం రెండింటిపై దృష్టి పెట్టాలనుకున్నారు. రాజాం చుట్టుపక్కల గ్రామాల్లో జనపనార ఎక్కువగా పండుతుంది. తన సోదరులతో కలిసి ఒక జూట్ మిల్ పెడితే స్థానిక రైతులకి మేలు జరుగుతుందని భావించారు. ఆ సమయంలో చెన్నైలో మూతబడిన ఒక జూట్ మిల్లు అమ్మకానికుందని మల్లికార్జునరావుకు తెలిసింది. ఆ పరిశ్రమను కొని రాజాంకు తరలించాలనుకున్నారు. కానీ ఆ పని అంత సులభంగా జరగలేదు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతుల కోసం కొన్నాళ్లు, కలకత్తాలోని జూట్ కమిషనర్ అనుమతుల కోసం మరికొన్నాళ్లు, అలా 6-7 నెలలు గడిచాయి. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా మల్లికార్జునరావు శ్రమించారు. 1978 ఆయన శ్రమ ఫలించింది. 40 లక్షల రూపాయల పెట్టుబడితో రాజాంలో ఒక చిన్న తరహా జూట్ మిల్ ప్రారంభమయ్యింది. తరువాత కొద్ది రోజుల్లోనే మల్లికార్జునరావు తన స్వశక్తితో ఆ వ్యాపారాన్ని రైతుల అవసరాలకు అనుగుణంగా విస్తరించారు. రాజాం ఇది శ్రీకాకుళం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఉంది. మీకు తెలుసు శ్రీకాకుళం ఇస్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్. ఇది నేను వచ్చిన తర్వాత చూస్తే ఇది చిన్న 5,000 పీపుల్ లివింగ్ ఉంటుంది. ఇట్స్ మేజర్ పంచాయతీ. ఇది ఈ మేజర్ పంచాయతీ నేను ఇంజనీరింగ్ చదువుకుని అయిపోయిన తర్వాత రాజాంలో ఏదైనా ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలని అనుకున్నాను. నేను ఇంజనీరింగ్ అయిపోయిన వచ్చి చూస్తే ఓన్లీ 1 ఆయిల్ మిల్ ఉండేది. ఇక్కడ ఒకే ఆయిల్ మిల్ ఉండేది. అండ్ ఇదంతా డ్రై ల్యాండ్. టోటల్ రాజాం అంతా డ్రై ల్యాండ్ ఏరియా. అయితే ఈ రాజాం ఫస్ట్ నేను ఆయిల్ మిల్ కట్టాను.
కట్టిన తర్వాత ఆయిల్ మిల్ కట్టిన తర్వాత అది లీజుకి ఇచ్చాం. తర్వాత ఇండస్ట్రీ పెట్టాలి, మా ఫాదర్ జూట్ ట్రైడర్, అంచేత జూట్ మిల్లు చేయాలని చెప్పి అది ఒక యాంబిషన్. అప్పుడు అంతా లైసెన్స్ రాజు. విత్ గ్రేట్ డిఫికల్టీ మెడ్రాస్లో ఉన్న లైసెన్స్ దాన్ని ట్రాన్స్ఫర్ చేసి దేన్ని మనం ఇండస్ట్రీగా చేసాం. అది ఇట్ వెంట్ టు వెరీ సక్సెస్ఫుల్ అయింది. ఇది మల్లికార్జునరావు ఆ జూట్ మిల్లులో 500 మంది కార్మికులకు పని కల్పించారు. వాళ్లందరితో యజమానిలా కాకుండా సత్సంబంధాలతో వ్యవహరించేవారు. వారికి అన్నీ తానై ముందుండి సమస్యలు పరిష్కరించేవారు. ఈ సందర్భంలోనే ఆయనలో ఓ గొప్ప మానవ వనరుల నిపుణుడు అవతరించాడు. ఇక ఆ తరువాత తన వ్యాపారాన్ని విస్తరిస్తూ స్టీల్ రోలింగ్ మిల్, ఫెర్రో అలాయ్స్, మరో జూట్ మిల్లు తయారీ లాంటి వ్యాపారాలు ప్రారంభించారు. చాలా కాలం పాటు ఉమ్మడిగా వ్యాపారం చేసిన మల్లికార్జునరావు సోదరులు ఎవరికి వారు సొంతంగా వ్యాపారాలు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే అన్నదమ్ములు విడిపోయింది మాత్రం కేవలం వ్యాపారపరంగానే. వ్యక్తిగత బంధాలు, అనుబంధాలు మాత్రం అలాగే ఉన్నాయి. అది వారి ఆత్మీయతకు నిదర్శనం. అక్కడ్నుంచి మల్లికార్జునరావు జీవితం అనూహ్యమైన మలుపు తిరిగింది. అనుకోకుండా బ్యాంకింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. సరిగ్గా ఆ సమయంలోనే వైశ్య బ్యాంక్ డైరెక్టర్ పదవి కోసం అర్హుడైన వ్యక్తి కోసం వెతుకుతున్న సందర్భంలో వ్యాపార, వాణిజ్య, సామాజిక రంగాల్లో పేరున్న మల్లికార్జునరావు పేరు వారి పరిశీలనకొచ్చింది. వెంటనే మల్లికార్జునరావుని సంప్రదించి డైరెక్టర్ పదవిలో చేరమని కోరారు. అందుకాయన అంగీకారం తెలిపారు. అప్పటికి ఆ బ్యాంక్ లాభాల్లో నడుస్తూ ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటకల్లో సుమారు 200 శాఖలు కలిగి ఉంది. కొన్నాళ్లు గడిచేసరికి పరిస్థితులు తారుమారయ్యాయి. రిజర్వ్ బ్యాంక్ నియమావళికి అనుగుణంగా ఉండాల్సిన మూలధనం బ్యాంక్ దగ్గర లేకపోయింది. దాంతో బ్యాంక్ డైరెక్టర్లంతా పెట్టుబడులు పెట్టాల్సొచ్చింది. మిగతా డైరెక్టర్లంతా ₹1,00,000 చొప్పున పెడితే మల్లికార్జునరావు సుమారు 6 లక్షలు పెట్టుబడిగా పెట్టారు. డబ్బు కోసం రకరకాలుగా ఆస్తులు తాకట్టు పెట్టాల్సి వచ్చింది. అంతేకాదు, తన సోదరులు, స్నేహితులతో కూడా కొంత మొత్తం పెట్టుబడిగా పెట్టించి బ్యాంకును కాపాడారు. ఆ బ్యాంకింగ్లో ఆ ఒక జర్నీలో నేను మేజర్ షేర్ హోల్డర్ వైశ్య బ్యాంక్ అయ్యాను. నాట్ ఓన్లీ మేజర్ షేర్ హోల్డర్, నేను కంట్రిబ్యూట్ కూడా బ్యాంక్ చాలా చేసేవాడిని, బ్యాంక్ కన్స్ట్రక్షన్ దానిలోని. దాంతో ఈ జర్నీ దేనిలోని అప్పుడున్న చైర్మన్ గారు ఈ బ్యాంకింగ్ న్యూ లైసెన్స్ రావడం వల్ల ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయారు, న్యూ బ్యాంక్ లైసెన్స్. దాంతో నాకు ఎన్విరాన్మెంట్ బట్టి నేను బెంగళూరు మూవల్సి వచ్చింది. అప్పుడే ఈ రిఫార్మ్స్ రావడం వల్ల అంతకుముందు బ్యాంకింగ్ సెక్టర్ ఒక క్లోజ్డ్ ఒక దేనిలో ఉండేది, ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్ ఉండేది. ఆ ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్ కాంపిటీషన్ లేదు. ఎప్పుడైతే ఓపెన్ అప్ అయిపోయి కాంపిటీషన్ వచ్చిందో దాంతో ఆ కాంపిటేటివ్ వరల్డ్లో మనం సక్సెస్ అవ్వాలి. దాంతో ఫారెన్ బ్యాంక్ తీసుకొచ్చాను, బ్యాంక్ బ్రషిల్ ల్యాంబర్ట్ని తీసుకొచ్చాను, కమర్షియల్ బ్యాంక్. దాని లేటర్ ఐఎన్జీ దాన్ని ఎక్వైర్ చేసిన దాన్ని చేసి టెక్నాలజీ తీసుకొచ్చాను. టెక్నాలజీ తీసుకొచ్చి ఫస్ట్ కోర్ సొల్యూషన్ తీసుకొచ్చింది బ్యాంక్. అదే టెక్నాలజీ తీసుకొచ్చి కోర్ సొల్యూషన్ తీసుకొచ్చి దాన్ని బ్యాంకింగ్ని బెస్ట్ పీపుల్ దేనిలోని పబ్లిక్ సెక్టర్ వాడిని రిక్రూట్ చేసి బ్యాంక్ ఒక ఇమేజ్ క్రియేట్ చేశాం. ఏడాది గడిచింది, మళ్లీ అదే సమస్య. మల్లికార్జునరావు మరికొంత పెట్టుబడిగా పెట్టారు. దాంతో బ్యాంకులో అతనే అతిపెద్ద వాటాదారుగా అవతరించారు. అలా బ్యాంక్ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తూనే దానిపై ఆయనకి మమకారం కూడా పెరిగింది. 1990 జౌళి మిల్లు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కొరియాకి చెందిన BYC అనే కంపెనీతో చేతులు కలిపారాయన. ఆ కంపెనీ భారతదేశంలో ప్రారంభించిన మొట్టమొదటి భాగస్వామ్య వ్యాపారం ఇదే వ్యాపారంలో సుప్రసిద్ధ సంస్థ మిత్సుబిషి కూడా ఓ భాగస్వామయ్యింది. అదే సమయంలో మన దేశ విదేశీ మారకద్రవ్య నిలువలు దారుణంగా పడిపోయాయి. దాంతో ఆ కంపెనీలు వెనకడుగు వేశాయి. అయినా మల్లికార్జునరావు నిరుత్సాహపడలేదు. జౌలి మిల్లు ఏర్పాటు కోసం అనేకసార్లు కొరియా వెళ్లిన ఆయన అక్కడ ఇయర్ బడ్స్కి మంచి డిమాండ్ ఉందని తెలుసుకుని వాటిని మన దేశంలోనూ తయారు చేస్తే బాగుంటుందని తలచారు. అప్పటికి జాన్సన్ అండ్ జాన్సన్ ఒక్కటే ప్రపంచంలో ఇయర్ బడ్స్ తయారు చేస్తున్న సంస్థ. అలా ఆయన చెన్నైలో ఇయర్ బడ్స్ వ్యాపారాన్ని ప్రారంభించి అనేక దేశాలకు ఎగుమతి చేశారు. 1991 క్షణం తీరిక లేకుండా ఉన్న మల్లికార్జునరావు ఆలోచనలో పడ్డారు.
తాను చేస్తూ వస్తోన్న అనేక సామాజిక కార్యక్రమాలకు ఇక పూర్తి స్థాయిలో కార్యరూపం ఇవ్వాలనుకున్నారు. తనని ఈ స్థాయికి తీసుకొచ్చిన సమాజానికి తిరిగి ఏదైనా చెయ్యాలన్న లక్ష్యంతో తన భార్య వరలక్ష్మి పేరు కలుపుకొని జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఆయన ఎక్కడ వ్యాపారం ప్రారంభించినా సామాజిక సేవా కార్యక్రమాలు ఈ ఫౌండేషన్ ద్వారా మొదలయ్యాయి. అందుకు మల్లికార్జునరావు స్వస్థలమైన రాజాం ఈ కార్యక్రమాలకు తొలి వేదిక కాగా, అవి దేశం నలుమూలలా విస్తరించి లక్షలాది నిరుద్యోగ యువత, మహిళలు, ప్రజలకు సేవలనందిస్తోంది. ఈ సామాజిక సేవా కార్యక్రమాల పరంపర మల్లికార్జునరావు జీవితంలో అత్యంత ముఖ్యమైన అధ్యాయాలుగా నిలిచాయి. వ్యాపారం మొదలెట్టిన నుండి ముందు నుండి నా బిలీఫ్ ఏంటంటే, మనం ఏం చేసినా కూడా సొసైటీ బట్టి మనం ఈ రోజున ఈ స్టేజ్కి వచ్చాం. తిరిగి ఆ సొసైటీకి ఏదో విధంగా మనం దాన్ని ఇచ్చేయాలి. ఆ ఒక బిలీఫ్తోని నేను స్టార్ట్ చేసిన బిజినెస్ నుండి, అప్పుడు ఫస్ట్ జూట్ మిల్ నుండి స్టార్ట్ చేసిన నుండి, అప్పుడు స్మాల్ వే వీఆర్ స్టార్టెడ్ ఇన్ రాజాంలోనే, వీఆర్ గివింగ్ బ్యాక్ టు సొసైటీ ఇన్ ఎడ్యుకేషన్లోని, డిఫరెంట్ ఫీల్డ్లోని మనం అక్కడ చేస్తున్న వాళ్ళవి. వన్ బిజినెస్ పెరుగుతున్న కొద్ది దెన్ వీ స్టార్ట్ ఏ సెక్షన్ 29 కంపెనీ జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ స్టార్ట్ చేశాను. దాన్ని జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ స్టార్ట్ చేసి ద విజన్ ఈజ్ అండ్ మిషన్ ఆల్సో, ఎక్కడ మనకు బిజినెస్ ఉంటే ఆ బిజినెస్ ఆ ఏరియాలో మనం ఫౌండేషన్ యాక్టివిటీస్ అరౌండ్ దట్ ఏరియాలో చేయాలి. మరోవైపు గ్రంథి మల్లికార్జునరావుగా సుపరిచితుడైన ఆయన తన వ్యాపార బ్రాండ్ పేరైన జిఎంఆర్గా ప్రఖ్యాతి పొందారు. జిఎంఆర్ గ్రూప్ పుట్టింది ఆంధ్రాలోనే, అది రాజాంలోనే పుట్టి ఇక్కడే డెవలప్ ఇదయ్యాము. జిఎంఆర్ గ్రూప్కి మేజర్ షేర్ హోల్డింగ్ వైశ్య బ్యాంక్ ఉండేది. చైర్మన్ ఆఫ్ ద బ్యాంక్ ఆయన వేరే బ్యాంక్ స్టార్ట్ చేయడానికి మూవ్ అయిపోవడం వల్ల దర్ ఇస్ బిగ్ వ్యాక్యూమ్ వస్తే అది ఫస్ట్ ఛాలెంజ్. అంచేది ఏదైనా ఛాలెంజ్ వస్తే దానికి నియరెస్ట్గా ఉండాలని చెప్పి, లేకపోతే చాలా కష్టం, ఎక్కడి నుండో చేసి ఆపరేట్ చేయడం కష్టం అని చెప్పి అక్కడికి మూవ్ అయిపోయాం. ఫస్ట్ మేము రాజాంలోనే మన ఆఫీస్ ఉండేది. ఎక్కడ డైరెక్ట్గా మన బెంగళూరు వెళ్ళిపోయి ఆ బెంగళూరులోని ఆ బ్యాంక్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ సైమిల్టేనియస్గా మా జిఎంఆర్ కార్పొరేట్ అదర్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశాం. 1994 వైశ్య బ్యాంకులో అనుకోని మలుపు. బ్యాంక్ చైర్మన్ రమేష్ గెల్లి పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమైన ఉద్యోగులు సైతం ఆయన వెంట వెళ్లారు. అప్పుడు అదో పెద్ద సంక్షోభం. జిఎంఆర్ కష్టార్జితమంతా ఆ బ్యాంకులోనే ఉండిపోయింది. దాంతో సొంత ఊరును ఎంతో ప్రేమించే ఆయన వైశ్య బ్యాంకు కోసం అప్పటికప్పుడే రాజాం నుండి బెంగళూరుకి మకాం మార్చారు. అత్యవసర పరిస్థితిలో పూర్తి బ్యాంక్ బాధ్యతల్ని మల్లికార్జునరావు తీసుకోవలసి వచ్చింది. బ్యాంకును గాడిలో పెట్టడానికి రాత్రికి రాత్రే 200 మంది ఉద్యోగులను వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్నారు. బెల్జియంకు చెందిన బీబీఎల్ బ్యాంకుకు 5% వాటా ఇచ్చారు. బ్యాంకు మూసేస్తారు అన్న అపనమ్మకాన్ని ఖాతాదారుల్లో నుంచి తొలగించి బ్యాంక్ రూపురేఖల్ని మార్చివేశారు. ఆ సమయంలోనే మల్లికార్జునరావు అల్లుడు శ్రీనివాస్ బొమ్మిడాల, చిన్ననాటి తన మరో స్నేహితుడు ఆయన వ్యాపారంలో భాగస్వాములుగా చేరారు. అదే సమయంలో చక్కెర, మద్యం పరిశ్రమలకు ఒకేసారి 2 లైసెన్సులు సంపాదించారు. లాభాల్లో నడుస్తోన్న తన బీరు పరిశ్రమను మొదట్లోనే తన నైజానికి, తత్వానికి వ్యతిరేకంగా ఉందని భావించి దాన్ని వదులుకున్నారు. అదే సమయంలో దేశంలో భవిష్యత్తు విద్యుత్ అవసరాలకు అనుగుణంగా భారత ప్రభుత్వం ఆ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానించాలని నిర్ణయించింది. మొదటి నుంచి దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో తాను ఓ భాగం కావాలని కలలు కనే జిఎంఆర్కు అందివచ్చిన ఓ మహత్తర అవకాశంగా దీనిని భావించారు. విద్యుత్ ఉత్పాదక రంగానికి కావలసిన పరిజ్ఞానం కోసం అనేక మంది నిపుణులతో చర్చలు జరిపారు. దానిపై పూర్తి అవగాహన ఏర్పడ్డాక చెన్నైలో విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు మల్లికార్జునరావు. ఈ ఎకనమిక్ రిఫార్మ్స్ రావడం వల్ల పవర్ ప్లాంట్కి మంచి అవకాశం ఉంది. చెన్నైలో పవర్ ప్లాంటు మనం పెట్టాం. అది 200 మెగావాట్స్ పవర్ ప్లాంటు. ఎలాగంటే మా ఫ్రెండ్ మనం చేయగలము, ఏం ప్రాబ్లం లేదు మనం ఈ దీన్ని, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఫారిన్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేస్తారని. ఆ రోజుని స్కేర్సిటీ అన్న ప్లాట్ఫామ్ కాకుండా అబండెన్స్ ప్లాట్ఫామ్, మనం చేయగలము, కెన్ డూ యాటిట్యూడ్, అండ్ మనం అబండెన్స్ మనకు దొరుకుతుంది, రిసోర్స్ దొరుకుతుంది, ప్రాబ్లం ఉండదు, టాలెంట్ ఉంటుంది. ఈ అబండెన్స్ ప్లాట్ఫామ్ మీద మనం వర్క్ చేసాం. దాంతో సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసాం.
అది ఇంప్లిమెంట్ చేసి దాన్ని చేసినప్పుడు తర్వాత బీర్ ఫ్యాక్టరీ మళ్ళీ ఇంప్లిమెంట్ చేసి తర్వాత అమ్మేశాం. అంటే 2 ఇన్సిడెంట్లు. ఒకటి, ఆ రోజు నీ స్కూటర్ డీల్స్ రావడం వల్ల ఎంటర్ ఇంటూ ఇండస్ట్రీ బిజినెస్కి. 2, మన ఈ బీర్ ఫ్యాక్టరీ ఇదైపోవడం వల్ల అది యాక్సిడెంట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెళ్ళాం. ఓ పక్క బ్యాంక్, పవర్ ప్రాజెక్ట్, మరో పక్క ఇతర వ్యాపార వ్యవహారాల్లో నిమిషం తీరిక లేకుండా పోయింది. బ్యాంకింగ్ పరిజ్ఞానం లేకపోయినా అంతవరకు బ్యాంక్ నడిపిన జిఎంఆర్ ఆ తరువాత అనుభవజ్ఞులైన కార్పొరేషన్ బ్యాంక్ చైర్మన్, సీఈఓ అయిన కేఆర్ రామ్మూర్తి, భారత్లో అమెరికన్ ఎక్స్ప్రెస్ మాజీ అధిపతి కె బాలసుబ్రహ్మణ్యం వంటి దిగ్గజాలను బ్యాంకులోకి తీసుకున్నారు. అలా బ్యాంకు పరిస్థితిని పూర్తిగా మెరుగుపరిచారు. బ్యాంకుతో ఎంతో అనుబంధం పెంచుకున్న ఆయన దాన్నమ్మేయాలన్న కఠిన నిర్ణయం తీసుకున్నారు. దానికి కారణం మారుతున్న ప్రపంచ ఆర్థిక పరిణామాల దృష్ట్యా ఆ రంగంలో నిరంతరం పెట్టుబడులు పెడుతూనే ఉండాలని కుమారులు ఆయనకు చెప్పడం. ఆ క్రమంలోనే వైశ్య బ్యాంకు సహా మరికొన్ని వ్యాపారాలను వదులుకొన్నారు. పాత వ్యాపారాలను వదులుకోవడం తేలికే. భవిష్యత్తు ఏమిటి? ఏ రంగంలోకి అడుగు పెట్టాలి? చేసేది ఏదైనా దేశానికి పనికొచ్చేలా ఉండాలన్నది జిఎంఆర్ లక్ష్యం. ఇవే అంశాలపై అనేక తర్జన భర్జనలు. ఆ తరువాత ఓ నిర్ణయానికొచ్చారు. అది భారతదేశం 2 రకాలుగా విడిపోయింది. ఒకటి గ్రామీణ భారతం, రెండోది పట్టణ భారతం. గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేవు. పట్టణాల్లో పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా మౌలిక సదుపాయాలు లేవు. ఎంతో ముఖ్యమైన ఈ రెండింటినీ తీర్చేలా భవిష్యత్తు కార్యాచరణ ఉండాలనుకున్నారు. అంతేకాదు, సంపదే లక్ష్యం కాకుండా విలువల్ని పాటిస్తూ జాతీయ సంపదను సృష్టించాలని భావించారాయన. దాంతో దేశంలోని ఎయిర్పోర్ట్, ప్రధాన రహదారుల నిర్మాణాలు, విద్యుత్ శక్తి, పట్టణ మౌలిక సదుపాయాలపై తమ దృష్టిని కేంద్రీకరించారు. అలాంటి వాటికి తాను కేవలం ధర్మకర్తగానే ఉండాలని నిర్ణయించుకున్నారు. అలా జిఎంఆర్లోని దార్శనికుడు వెలుగు చూశాడు. ఇక అప్పట్నుంచి ఆయన సంస్థలన్నీ ఆయన పేరు మీదే, అంటే జిఎంఆర్ గ్రూపుగా ప్రఖ్యాతి పొందడం మొదలయ్యింది. అప్పుడు మొదలైన జిఎంఆర్ బ్రాండ్ అన్న పదం ఆ తరువాత అంతర్జాతీయ స్థాయిలో విజయకేతనాన్ని ఎగురవేసింది. కొత్తగా వ్యాపార విస్తరణలో భాగంగా మొదట మౌలిక సదుపాయాల రంగంపైనే దృష్టి పెట్టారు జిఎంఆర్. అప్పటికే చెన్నైలోని ఆయన పవర్ ప్లాంట్ విజయవంతంగా నడుస్తోంది. ఆ తరువాత కర్ణాటకలోని మంగళూరులో తన్నీరు బావి ప్రాజెక్టును ప్రారంభించారు. అలా దేశంలోనే మొట్టమొదటి నీటిపై తేలే ఫ్లోటింగ్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసిన ఘనత జిఎంఆర్ సొంతం చేసుకుంది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో విద్యుత్ ప్రాజెక్టులు, జాతీయ స్థాయిలో రోడ్డు ప్రాజెక్టులు చేపడుతూ దూసుకుపోతోన్న సమయం. మరోవైపు తన సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు ఏమీ చేయలేకపోతున్నాను అన్న అసంతృప్తి జిఎంఆర్కు ఉండేది. ఆ అవకాశం కోసం ఎన్నాళ్ళో ఎదురుచూపులు. చివరికి అనుకోకుండా ఓ అరుదైన అపురూపమైన అవకాశం. అదే ప్రతిష్టాత్మకమైన రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం. విమానాశ్రయ నిర్మాణాలపై జిఎంఆర్కు ఎలాంటి అవగాహన లేదు. నిపుణులతో శిక్షణా తరగతులు ఏర్పాటు చేసుకున్నారు. దీనికి గాను మలేషియా ఎయిర్పోర్ట్స్ హోల్డింగ్ బెర్హార్డ్ భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అతి తక్కువ మొత్తంలో ఇచ్చిన గ్రాంటుతో ఈ అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయ బిడ్డింగ్ దక్కించుకోవాలని అతి తక్కువ మొత్తానికే టెండర్ వేశారు జిఎంఆర్. అయితే ప్రభుత్వం చాలా కాలం పాటు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఏ అనుభవమూ లేని మీరు అతి తక్కువ వ్యయంతో అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాన్ని నిర్మించగలరా అని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందేహించారు. అప్పుడు జిఎంఆర్ పవర్ ప్రాజెక్టుల నిర్వహణా తీరు, ఆయన వ్యాపార నీతి, అనుభవం అన్నింటినీ ప్రామాణికంగా చేసి అనేక తర్జన భర్జనల పర్యవసానంగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జిఎంఆర్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీన్ని అరుదైన అవకాశంగా భావించిన జిఎంఆర్ హైదరాబాద్ విమానాశ్రయ నిర్మాణాన్ని సవాలుగా స్వీకరించి రాష్ట్రానికే తలమానికంగా, జాతీయ స్థాయిలో దేశానికే వన్నె తెచ్చేలా
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఏదైనా పని మొదలు పెడితే జిఎంఆర్ అది పూర్తయ్యే వరకు ఎంతటి కష్టమైనా భరిస్తారు, అనుకున్నది సాధిస్తారు. ఏ ప్రాజెక్టు చేపట్టినా జిఎంఆర్ తొలి ప్రాధాన్యం పారదర్శకత, విలువలకే. అందుకే ఆయన రహస్య బిడ్డింగులకు దూరంగా ఉంటారు. 2006 జిఎంఆర్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి. జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టు చేపట్టాలన్నది ఆయన చిరకాల కోరిక. అదే మన దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆధునికీకరణ, నిర్వహణ బాధ్యతల కాంట్రాక్ట్. అది కైవసమయ్యింది. ఇక దానిని మన దేశ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో నిలిపే విధంగా అత్యంత ఆధునిక రీతిలో నిర్మించారు. విమానాశ్రయ నిర్మాణాన్ని కేవలం 37 నెలల్లోనే అభివృద్ధి చేసి రికార్డు సృష్టించారు. ఆ స్థాయిలోని విమానాశ్రయాన్ని అంత తక్కువ వ్యవధిలో పూర్తి చేయడం ఓ ముఖ్య ఘట్టం. దాంతో జిఎంఆర్ చిరకాల స్వప్నం వాస్తవ రూపం దాల్చింది. 2009 టర్కీ దేశంలో ఇస్తాంబుల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని అద్భుతం అనిపించే విధంగా నిర్మించి జిఎంఆర్ గ్రూప్ ప్రతిష్టను మరింత ఇనుమడింపచేశారు. దానిని సైతం గడువు కంటే ఏడాది ముందుగానే పూర్తి చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ప్రపంచ దేశాలకు దేశ ముఖద్వారం లాంటి అత్యంత ప్రధానమైన విమానాశ్రయాలను నిర్మించి నిర్వహించే బాధ్యత లభించడం తన అదృష్టంగా భావించారు జిఎంఆర్. ఆపై ఆయన వ్యాపార సామ్రాజ్యం, విద్యుత్తు ప్రాజెక్టుల ఏర్పాటు, జాతీయ రహదారుల నిర్మాణ, నిర్వహణల వంటి వ్యాపార కార్యకలాపాలతో జిఎంఆర్ గ్రూప్ దేశ విదేశాల్లో విస్తరించి అప్రతిహతంగా దూసుకుపోతోంది. జిఎంఆర్ జీవితంలోని ఘట్టాలు 2వ భాగం వచ్చే వారం మార్గదర్శిలో.